చూడమ్మా, చర్చిల్, మార్కోని, హిట్లర్, అలెగ్జాండర్. ఓకే, ఈ ముగ్గురులో ఎవరు మనకు ఆడ్ వన్ అంటే అసలు ముందు వీళ్ళెవరో తెలుసుకుందాం. చర్చిల్, విన్స్టన్ చర్చిల్ అనే ఆయన మనకి హిస్టరీలో బాగా పరిచయం ఉంటుంది. ఎందుకంటే భారతదేశ హిస్టరీలో ఆయన ఒక రోల్ ప్లే చేశాడు కాబట్టి. అవునా, బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చారు కదా, వాళ్ళు చేసిన దాంట్లో విన్స్టన్ చర్చిల్ కూడా ఆయన రోల్ కూడా ఉంది కాబట్టి మనకు తెలుసు. ఈయన యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే, అప్పటి బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ యొక్క అధిపతమ్మ. ఓకేనా. సో మార్కోని అనే ఆయన యునైటెడ్ ఇటలీ యొక్క అధినేతమ్మ. ఓకే, హిట్లర్ అసలు మనకు తెలియని ఆయనే కాదు. అవునా కదా. హిట్లర్ ఎవరమ్మా, 1933 నుంచి 1945 వరకు జర్మనీలో జాతీయవాదాన్ని బాగా రెచ్చగొట్టి రెండో ప్రపంచ యుద్ధానికి అతిపెద్ద కారకుడుగా చెప్పుకొని ప్రపంచ దేశాల్లో నియంత అనే పదానికి నియంత అంటే హిట్లర్, హిట్లర్ అంటే నియంత అనేదాగా డెఫినేషన్ తెచ్చుకున్న పర్సన్ హిట్లర్. అవునా కాదా. ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క దేశానికి సంబంధించిన అధిపతులమ్మ. ఓకేనా. అంటే అప్పట్లో దేశాలు ఉండేవి. అంటే చర్చిల్ కానీ, మార్కోని కానీ, హిట్లర్ టైంకి మనకి వాళ్ళు ఏంటమ్మా ఒక్కొక్క దేశానికి అధిపతులుగా ఉన్నారు. ఈ అలెగ్జాండర్ ఎవరు అంటే ఈయన ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. అప్పట్లో దేశాలు లేవు. ఓకే, కింగ్డమ్స్ ఉండేవి, రాజ్యాలు ఉండేవి. అవునా కాదా. సో ఈయన ప్రపంచ విజేతగా నిలవాలి అనుకున్న ఒక రాజు, అలియాస్ ఒక కింగ్, ఒక ఎంపరర్ మాత్రమే. అవునా కాదా. అంతేకాని ఈయన ఒక దేశానికి అధిపతి కాదు. సో ఒకటి కంటే ఎక్కువ దేశాలకి అధిపతిగా చెప్పుకోవచ్చు ఈయన్ని. ఎందుకంటే అప్పుడు దేశాలు లేవు కదా. ఇప్పుడు మన భారతదేశం అని చెప్పుకున్న వాటిలో కొన్ని పార్ట్స్ ఆయన ఆక్యుపై చేశాడు. ఓకే, సో ప్రపంచ విజేతగా నిలవాలనే ఉద్దేశంతో చాలా దేశాలను ఓడించాడు. అవునా కాదా. ఓకే, చాలా దేశాలని ఓడించినా కూడా ప్రపంచం మొత్తానికి కాకపోయినా చాలా రాజ్యాల్ని ఓడించాడు. ఆ రాజ్యాలు ఇప్పుడు వేరు వేరు దేశాలుగా ఉన్నాయి. ఈయన ఒక దేశానికి కాదు, ఒక రాజ్యానికి. ఇది రాజు, ఆయన వాళ్ళంతా ఎవరమ్మా అధ్యక్షులు ఆ దేశానికి. అవునా కాదా. ఈయనేమో ప్రధానమంత్రి, ఈయనేమో నియంత అనే పిలుస్తారమ్మా, కానీ ఆయన అప్పటిది అధ్యక్షుడు. అంటే వీళ్ళందరూ ఒక్కొక్క దేశానికి చెందిన వాళ్ళు. ఈయన మాత్రం దేశం కాదు, ఈయన మరి కింగ్డమ్. అవునా కాదు, ఒక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. సో ఆడ్ వన్ ఎవరమ్మా, అలెగ్జాండర్ ఇస్ ద ఆడ్ వన్. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. చెవి, గొంతు, నాలుక, ముక్కు. ఇది చూడంగానే చాలా మందికి ఓకే పిచ్చి వస్తుంది. ఏంటంటే ఏంది సార్, చెవి నా బాడీలో పాటే, గొంతు నాదే, నాలుక నాదే, ముక్కు నాదే, అన్ని నా శరీరంలో పాటు చేసి ఇందులో ఆడ్వన్ ఎవరంటే, ఇప్పుడు నేను సపోజ్ నా ముక్కు ఆడ్వన్ అన్నాను అనుకో, నా ముక్కు ఆడ్వన్ అంటారు, అప్పటి నుంచి ముక్కు పని చేయకపోతే అని ఒక డౌట్ కదా. రైట్. సో అయితే ఇందులో డౌట్ ఏంటంటే ఎక్కువ మందికి అన్ని మన శరీరంలో పాటే కదా, ఇందులో ఆడ్వన్ ఏంటి అనేది చాలా మంది డౌట్. రెండో వాళ్ళు ఏమంటారంటే, సార్ ఇందులో చెవి, ముక్కు అనేవి బయటకు కనబడుతున్నాయి. అవునా కాదా. చూడండి, చెవి, ముక్కు కనబడుతున్నాయి, కనబడట్లేదు ఇది. ఓకే ఫైన్. నాలుక అంటే లోపల ఉంటుంది, నేను కాళ్ళు చూపించచ్చు అని. గొంతు అంటే ఇది మనం గొంతు అనడం అంత కరెక్ట్ కాదు, గొంతు అనేది లోపలే అనేది చెప్పుకోవచ్చు. అవునా. కాబట్టి లోపల బయట అనే లాజిక్ ప్రకారం నేను ఇది చెప్పలేను, తో తీసేసాను. మరి ఎలా చెప్పాలి ఇక్కడ అంటే, మనకి జ్ఞానేంద్రియాలు అని తెలుగులో ఒక 5 ఉన్నాయమ్మా. ఏంటమ్మా అవి, జ్ఞానేంద్రియాలు. ఓకేనా. రైట్ అమ్మా, సెన్సింగ్ ఆర్గాన్స్ అంటాం ఇంగ్లీష్లో. అవునా. ఆ జ్ఞానేంద్రియాలు 5. అందులో మొదటిది ఏంటమ్మా, కళ్ళు, ముక్కు, చెవి. ఓకే, చెవి తర్వాత నెక్స్ట్ మనకి ఏంటమ్మా, నాలుక. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా మనకి చర్మం. ఈ 5 మనకేంటమ్మా అదేంటి జ్ఞానేంద్రియాలు అంటాం. అవునా కాదా. కళ్ళ ద్వారా చూస్తాము, చెవుల ద్వారా వింటాము, ముక్కు ద్వారా వాసన గ్రహిస్తాము. ఓకే, నాలుక ద్వారా రుచి కలికలు ఉంటాయి కదా, రుచిని మనం తెలుసుకుంటాము. ఓకే, చర్మం ద్వారా సెన్సేషన్ అంటాం. అవునా కాదా. సో నన్ను ఎవరైనా ముట్టుకున్నారా లేదా అనే విషయాన్ని నాకు ఎవరు తెలియజేస్తారమ్మా, చర్మం తెలియజేస్తాడు. అవునా. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇందులో చూడండి, చెవి ఉంది, నాలుక ఉంది, ముక్కు ఉంది. ఈ ముగ్గురు ఎవరమ్మా, జ్ఞానేంద్రియాలు. వీటిని మనం పంచేంద్రియాలు అని కూడా పిలుస్తాం. ఎందుకంటే పంచేంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు, 5 సరిపోయేగా. అందులో లేని వెదవడు గొంతు, కాబట్టి వీడే మన ఆడ్ వన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. Right now let us see the next beautiful question. ABDE, DCBA, FGHI, KLMN. ఇక్కడ చూడంగానే లాజిక్ డైరెక్ట్ చెప్పేయచ్చమ్మా. ఆల్ఫాబెట్స్ దొరు కాబట్టి మనం జనరల్గా ఏమనుకుంటామంటే పొజిషన్ వాల్యూస్ రాద్దాం అనుకుంటాం, కానీ అంత అవసరం లేదు. చూడండి, KLMN అనేవి వరుస పెట్టి ఉన్నాయి. అవునా కాదా. ఇక్కడ చూడమ్మా, FGHI అనేవి వరుసనే ఉన్నాయి. అవునా కాదా, కాన్సిక్యూటివ్. ఇది ABCD ఆర్డర్ మారొచ్చేమో, కానీ ఉన్న ఆల్ఫాబెట్స్ అయితే మాత్రం ఆర్డర్లోనే ఉన్నాయి. అవునా కాదా. కానీ వీడు చూడండి, ABCD ఉండాలి, C లేదు, E ఉంది. అంటే ఇవి ఒక ఆర్డర్ కాదు, కానీ కాన్సిక్యూటివ్గా లేవు. అవునా కాదా. ఒకే వరుసలో లేవు. అవునా కాదా. కాబట్టి నేను ఆర్డర్ వన్ అంటే ఎవరు చెప్పొచ్చమ్మా, ఫస్ట్ వన్ చెప్పొచ్చు. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. కేరళ, నాగాలాండ్, సింధ్, హర్యానా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కేరళ అని ఒక రాష్ట్రం ఉంది, నాగాలాండ్ అని ఒక రాష్ట్రం ఉంది, హర్యానా అని ఒక రాష్ట్రం ఉంది. కానీ సింధ్ అనేది భారతదేశంలో రాష్ట్రమా?
సింధు ప్రాంతము అని పిలుస్తారు దేన్ని? గుజరాత్ సింధు ప్రాంతం అనే పిలుస్తారు. రాజస్థాన్లో కూడా మరి మొత్తమో కొంత అనేది నాకు తెలియదు కానీ సో దాంట్లో కూడా సింధు ప్రాంతం ఉంటుంది. పాకిస్తాన్ సింధు ప్రాంతం అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు సింధు ప్రాంతం అనే పిలిచేవాళ్ళు కదా. సో మహారాష్ట్రలో కూడా కొన్ని భాగస్ ఏమని పిలుస్తామా? సింధు ప్రాంతం అనే పిలుస్తాం, అవునా కాదా? సో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా, సో ఈ సింధ్ లేదా సింధు అనేది ఒక భారతదేశానికి స్వాతంత్రం కాదు కదా. బ్రిటిషర్స్ రావడానికి ముందు కాలంలో సింధులోయ నాగరికత, హరప్పా నాగరికత, మొహంజోదారో నాగరికత చెప్పేటప్పుడు ఉన్న ఆ సింధు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సింధు దేశం అని అప్పట్లో పిలిచేవాళ్ళమ్మ, ఓకేనా, ఈ ఏరియాలన్నింటినీ కలిపి ఉన్న వాటిని. సింధు దేశం అనే దాన్ని భారతదేశంలోనే కూడా భారతదేశంలోనే పిలిచేవాళ్ళు. ఎందుకంటే అఖండ భారతంగా మన భారతదేశం యొక్క మ్యాప్ తీసుకుంటే దాంట్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇవన్నీ మన భారతదేశంలోనే ఉంటాయి, నేపాల్ అన్నీ కదా. కాబట్టి అఖండ భారత ప్రకారం సింధు దేశం అనేది భారతదేశంలో భారతదేశంగా మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఒక భాగంగా ఉండేది సింధు దేశం, అవునా కాదా? రైట్. అయితే ఇప్పుడైతే సింధ్ అనేది ఒక రాష్ట్రం కాదు కాబట్టి వీళ్ళంతా ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంటే వాడు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి వాడేమన్నా ఆడ్మెన్, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 19, 7, 9, 13 ఇది చూడంగానే డెడ్ ఈజీగా చెప్పేసి. ఎందుకమ్మా 19 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అలియాస్ ప్రధాన సంఖ్య, 7 కూడా సేమ్ ప్రైమ్ నెంబరే, 13 కూడా సేమ్ ప్రైమ్ నెంబరే, కానీ 9 అనేవాడు నాన్ ప్రైమ్ నెంబర్. ఇంకా కరెక్ట్ మాడుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? నాన్ ప్రైమ్ నెంబర్ కాకుండా కాంపోజిట్ నెంబర్, అవునా కాదా? తెలుగులో అయితే సంయుక్త సంఖ్య అని చెప్పుకోవచ్చు కదా. అంటే వీళ్ళందరూ ప్రైమ్ నెంబర్స్ అయితే వీడి కాడు కాబట్టి వీడే మన ఆడ్ వన్, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. చంద్రుడు, శుక్రుడు, గురుడు, బుధుడు. మనం ఇక్కడ చాలా సింపుల్గా లాజిక్ చెప్పేసుకోవచ్చమ్మా. శుక్రగ్రహం అంటాం మనం కదా, వీనస్ ఇస్ ఏ ప్లానెట్. గురుడు అంటాం కదా, అంటే జూపిటర్ ఇస్ ఏ ప్లానెట్, బృహస్పతి. బుధుడు అంటే మెర్క్యూరీ ఇస్ ఏ ప్లానెట్, అవునా కాదా? అంటే ఈ ముగ్గురు ప్లానెట్స్ అయితే చంద్రుడు మాత్రం ప్లానెట్ కాడు, శాటిలైట్ అవుతాడు కదా. మనం తెలుగులో చెప్పుకుంటే గ్రహాలు, ఉపగ్రహాలు అంటాం కదా, చంద్రుడు మనకి ఉపగ్రహం, అవునా కాదా? కాబట్టి వీళ్ళంతా గ్రహాలు అయితే వాడు దాంట్లో లేడు కాబట్టి వాడేమన్నా ఆడ్ వన్, అవునా కాదా?